పరలోకపు తండ్రి నాయన, 2 రోజుల పాటు విజయవంతంగా సభలను నడిపించి ఈ 3వ రోజు కార్యక్రమంలో కూడా విజయ పదంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. వేదిక మీద ఉన్న దైవదాసులను బట్టి ప్రార్థిస్తున్నాం, కూడి ఉన్న విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని నింపండి. యేసువారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని వారలారా, గత 2 దినాలుగా విశ్వాసపు జీవితం అనేది పోరాటము అని, ఈ పోరాటంలో గెలిచిన వారికే ఉన్నతమైన బహుమానం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు అని దైవజనుల ద్వారా 2 రోజులుగా మనం వాక్యం ద్వారా వింటున్నాం ప్రియులారా. ఇలా తెలియాలి అంటే, ఇలాంటి మాటలు మనకు తెలియాలి అంటే ముందుగా విశ్వాసపరులైన వారు ఎలా ఉంటారో తెలియాలి, విశ్వాస సంబంధమైన పనులేంటో తెలియాలి, విశ్వాస సంబంధమైన పనులు జరిగించిన గొప్పవారు, విజేతలు బైబిల్లో ఎవరున్నారో మనకు తెలియాలి ప్రియులారా. ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఆ విషయంలో విజయ పదంలో ఉన్నవారు ఎవరో వారి జీవితాలను చూసి మనం మార్గాలు వేసుకుంటూ ఉంటాం లోకంలో. ఇప్పుడు విశ్వాస జీవితంలో పరలోకంలో గెలవాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే, విశ్వాసపు జీవితంలో మనం పరలోకం చేరుకోవాలి అంటే, అలాంటి విశ్వాసపు జీవితాన్ని ఈ భూమి మీద బ్రతికి విజయాన్ని పొందిన వారి చరిత్ర కూడా మనకు బైబిల్లో తెలియాలి ప్రియులారా. మీకు మొదటి రోజు సందేశంలో ఒక మాటను మీకు చూపించాను. ఆ మాటను చూసుకొని విశ్వాసము ద్వారా క్రియలతో జీవితంలో విజయాన్ని పొందిన వారి ఒక చరిత్రని రాత్రి చూసుకుని ముఖ్య వాక్యోపదేశంలోకి మనం వెళదాం ప్రియులారా. ఒక మాట మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడాలి ప్రియులారా మీరు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రియులారా. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? జాగ్రత్తగా వినాలండి. క్రియలు లేనప్పుడు ఎవరైనా విశ్వాసం ఉంది నాకు అని చెబితే ఏం ప్రయోజనం? మొదటి రోజు మీరు విన్నారు, విశ్వాసం అనేది క్రియలకు సంబంధించిందని, ఆ క్రియలను బట్టే దేవుడు పరలోకంలోంచి మనల్ని చూస్తున్నప్పుడు ఎవరు విశ్వాసులో ఎవరు అవిశ్వాసులో అనే విషయాన్ని తేల్చి భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నాడు ప్రియులారా. మనకు బాగా తెలుసు. మరి విశ్వాసం అనే దానిని క్రియలతో దేవుడు సరిపోలుస్తున్నప్పుడు, మరి అలాంటి క్రియలు చేసిన వారు, విజేతలుగా నిలిచిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఇంకొక మాటలోకి వెళితే, ఇలాంటి క్రియలు కలిగిన వారే ఈ భూమి మీద రక్షణను పొందగలరు అని చెబుతున్నాడు. ఒకవేళ అలాంటి క్రియలు లేకపోతే ఎవడు రక్షింపగలడు? ఎవడు రక్షింపగలడు? ఎవడు రక్షింపగలడు అంటేనండి, రక్షణ అనే ఈ లోకంలో గురించిన రక్షణ గురించి మాట్లాడటం లేదండి, పరలోకంలో వెళ్ళే వారి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట. అంటే పరలోకానికి వెళ్ళే వారి గురించి మాట్లాడుతూ, క్రియలు లేకుండా ఎవడు రక్షించగలడు, ఎవడు పాతాళానికి వెళ్లకుండా రక్షించబడగలడు అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అంటే మనకు అర్థమైపోవాలి, ఈ భూమి మీద క్రియలు చేస్తేనే మనము దేవుని జీవితంలో విశ్వాసపు విజేతలుగా నిలబడతామని తెలియాలి ప్రియులారా. మరి అలాంటి వారి చరిత్ర ఏమైనా బైబిల్లో దేవుడు రాయించారా? ఎవరైనా ఉన్నారా అంటే 2 రోజులుగా మీరు వింటున్నారు. ఒక యోబు గారి చరిత్రను చూస్తున్నప్పుడు, ఒక దావీదు గారి చరిత్రను చూస్తున్నప్పుడు,
గొప్ప గొప్ప ప్రవక్తలైన వారి చరిత్రను చూస్తున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు విశ్వాసపు జీవితంలో క్రియలు చేసి విజేతలుగా నిలబడ్డారు ప్రియులారా, విజేతలు. అందుకే వారి జీవితాలు మనకు మాదిరిగా ఉండాలి. ఇంకా మరొక విచిత్రమైన వ్యక్తిని ఈ రాత్రి మనం చూసుకుందామండి. ఎందుకంటే మీకు ఒక డౌట్ రావాలండి 2 రోజుల మాటలు మీరు వింటున్నప్పుడు. బైబిల్లో విజేతలుగా నిలబడిన వారందరూ ఒక యోబు గారు, లేదంటే ఒక దావీదు గారు, వీళ్ళందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రియులు పిల్లలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, ప్రవక్తలైన వారు చాలామంది ఉన్నారు. మరి మనం ప్రవక్తలం కాదు కదండి, మనం జీవించగలమంటారా, మనం జయించగలమంటారా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఏమండి బైబిల్లో ఏ మాత్రాన కూడా పనికిరాలేని వ్యక్తులు కూడా జీవితంలో గెలిచిన వారు ఉన్నారు ప్రియులారా. బైబిల్లో ఈ సమాజంలో ఎందుకు పనికిరాలేని వారు అనుకుంటున్న వారు కూడా వారి జీవితాలను చూపించి వారి విశ్వాసపు జీవితంలో ఎలా గెలిచారో చూపించాడండి. ఎందుకో తెలుసా? మనలాంటి వారి కోసం. ఎందుకంటే మనం ప్రవక్తలం కాదు, సామాన్యమైన దేవుని పిల్లలు. మరి అలాంటి గెలిచిన వారి చరిత్ర ఒకసారి చూస్తారా? ఒకే ఒక వ్యక్తిని చూపిస్తానండి, సమయం తొందరగా ముగిస్తాను. ఏమండి విలువైన మాటలు 2 రోజులుగా రవికుమార్ గారి ద్వారా వింటున్న మాటలు మన హృదయాల్లో హత్తుకోవాలి ప్రియులారా. విందాం, ఒక మంచి మాట చూద్దాం ప్రియులారా. చూడండి, అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ప్రియులారా. అటువలనే రాహాబు అనే వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున అతని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. జాగ్రత్తగా వినాలండి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు వేసే కొలత వేరు, ఈ రోజున మనం వేస్తున్న కొలత వేరు. మనకు ఆ కొలత తెలియక అందరం విశ్వాసులే అనుకుంటున్నాం. ఈ భూమి మీద ఉన్న 270 కోట్ల మంది విశ్వాసులే అనుకుంటున్నాం. కాదండి, దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తూ, ఆ వ్యక్తి ఎవరో తెలుసా? రాహాబు అనే వేశ్య. ఎవరండి ఈవిడ? ఒక ప్రవక్త కాదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంలోని వ్యక్తి కాదండి, ఒక వేశ్యను చూపించి ఏమంటున్నాడో తెలుసా? ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది. నీతిమంతులుగా ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళేవారుగా మారతారనేది మీకు అర్థమైతే, నీతిమంతులుగా ఉండి మన పరలోకం వెళ్తామని అర్థమైతే, ఒక వ్యభిచారి వేశ్య రాహాబు అనే వేశ్య ఎలా ఉందట? క్రియల మూలముగా నీతిమంతురాలుగా మారిందట, పరిశుద్ధురాలైపోయిందటండి. ఏ పని చేసిందంటారు? ఏ పని చేసిందండి? ఏ పని చేసిందో తెలుసా? ఏమండి చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం ప్రియులారా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మాను కుమారుడైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్దము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను వేశ్యంట చేరి అక్కడ దగ్గర. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువ జనాంగానికి అప్పగించాలనుకుంటున్నప్పుడు ఏమండి 2 వ్యక్తులను పంపించాడండి యెరికో పట్టణానికి దేవుడు. అప్పుడు యెరికో పట్టణంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయో చూడడానికి వెళ్ళిన వీరిని ఎవరు కాపాడారో తెలుసా అండి? ఎవరు కాపాడారమ్మా? రాహాబు అనే ఒక వేశ్య. ఏమంటే జాగ్రత్తగా వినాలి. ఎవరో ఒక పరాయి వ్యక్తులు 2 వచ్చారు. వారిని ఇంట్లో దాచిపెట్టింది ఇవిడి. ఇదిగో బయట శత్రువులు, ఆ దేశం ఉన్న భటులు వాళ్ళందరూ చమా మీ ఇంట్లో 2 దిగారు కదా, వారి ఏరి అని చెప్తే ఉన్నా సరే లేరు అని చెప్పి ఏమండి వారికి మరొక మాయ మాటలు చెప్పి వీరిని కాపాడింది ప్రియులారా. అంటే ఈ విషయాన్ని బట్టే దేవుడు ఇతనికి నీతిమంతురాలుగా తీర్పిచ్చేయారా? ఒకసారి ఆలోచించండి.
ఏమండి, రాహాబు అనే వేశ్య ఇద్దరు వేగులు వారిని తీసుకువచ్చి ఇంట్లో దాచిపెట్టినందుకే నీతి పరులుగా అయిపోయిందా? జాగ్రత్తగా వినాలండి. ఎందుకంటే చాలామందికి అండి క్రియలు అంటేటో తెలియదు ప్రియులారా. చివరి రోజు కదా మీకు తెలియాలి. అందుకే 2 మాటల్లో చెబుతానండి ఈ ముక్కలో. దేవుని పనులో క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఏటో తెలియాలి. రాహాబు అనే ఈ వేశ్య ఇద్దరు వ్యక్తులను దాచిపెట్టినందుకే పవిత్రురాలుగా, ఏమండి, నీతిమంతురాలుగా మారిపోయిందంటే, ఏమండి, అక్కడతో మన జీవితం ఆగిపోతే పొరపాటు ప్రియులారా. ఏం జరిగిందో తెలుసా? ఏమండి, రాహాబు అనే వేశ్య ఎక్కడ నివసిస్తుందో తెలుసా? చూడండి ఒకసారి. అది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారము మీద ఉండెను. ఎక్కడ ఉందటండి? ఎవరైతే ఈ వేశ్య అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, పవిత్రురాలు, ఏమండి, పవిత్రురాలుగా మారిన ఈ వేశ్య గురించి మాట్లాడుతున్నాడు. ఈవిడ ఎక్కడుందో తెలుసా అండి? పట్టణపు ప్రాకారంలో ఉందటండి. ఏమండి, పూర్వం అండి మనుషుల దగ్గర చెడ్డ కార్యాలు చేసి అలా వ్యభిచారులుగా ఉన్న వాళ్ళందరినీ వీరు చివరిని పెట్టేవారు, ఊరి చివర. ఈ రోజైతే అందరూ మనుషుల మధ్యలోనే ఉంటున్నారు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మనం చెప్పలేము. ఊరి చివరి పని ఏంటి ఈవిడికి? అంతే, ఈవిడ తప్పు చేస్తుందా గనక, వ్యభిచారిగా వేశ్యగా ఉంది గనక ఊరి చివరే ఈవిడ విల్లు ఉండాలి, ఈవిడ నివాసం ఉండాలి. ఊరి చివరి ఉందండి ఆవిడది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఊరి చివరి ఎందుకు ఉందో తెలుసా? ఈవిడి చేస్తున్న తప్పుడు కార్యక్రమాలను ఉద్దేశించి ఈవిడిని ఊరిలో ఉంచకుండా ఊరి చివరిన పెట్టారండి గ్రామాధికారులు. ఈవిడ ఒక్కతే ఉంటుంది. అలాగని ఈవిడికి కుటుంబం లేదని కాదు, తల్లిదండ్రులు లేరని కాదు, ఏమండి, వీరికి అన్నదమ్ములు లేరని కాదు, అందరూ ఉన్నారండి. కానీ ఈవిడ చేసిన తప్పుడు కార్యక్రమానికి ఊరి చివరి పెట్టాడండి. ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే వేగులు వారిని యెహోషువ పంపించిన వారిని ఈవిడ కాపాడిందో, ఏమండి, ఎప్పుడైతే ఇలా కాపాడిన ఈవిడ ఏం అడిగిందో తెలుసా అండి? అర్థమైపోయిందండి ఈవిడికి చరిత్ర. మీరు దేవుడు పంపిస్తే వచ్చిన పిల్లలు, నాకు అర్థమైపోయింది. ఈ ప్రాంతంలోనే, ఈ గ్రామంలోనే నా తల్లిదండ్రులు, నా సహోదరులు, నాకు తోడబుట్టిన వారు ఉన్నారు. దయచేసి వారిని కాపాడండి, వారిని కాపాడితేనే మిమ్మల్ని నేను రక్షిస్తాను అని మాట తీసుకుందండి ఆ వేగుల వారి దగ్గర. మాట తీసుకుంది ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఈవిడేమో ఊరి చివర ఉంటుంది, తల్లిదండ్రులేమో ఊరిలో ఉంటున్నారు. ఈవిడ మాట ఎలా వింటారండి? అసలే ఆలోచించండి ఒకసారి. ఏమండి, చెడిపోయినావని ఊరి చివర పెట్టారు నిన్ను ఆల్రెడీ. నువ్వేమో అమ్మ రాబోయే ఉగ్రత వస్తుంది, దేవుడి ప్రజలు ఈ భూమి మీద ఈ ప్రాంతాన్ని అంతటిని నాశనం చేయబోతున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని వేష మాట తల్లిదండ్రులు, అతని సహోదరులు వింటారంటారా? వినరండి. ఏం చేసిందో తెలుసా? ఈవిడ మాట వినాలి అంటే ఏం జరగాలో తెలుసా అండి? ఒక వ్యభిచారపు వృత్తిలో ఉన్న ఈవిడ పవిత్రురాలుగా మారాలి. వ్యభిచార వృత్తిలో ఉంటూ కుటుంబాన్ని మార్చలేదు. అందుకనండి దేవుడికి భయపడి దేవునికి లోబడాలని ఏం మాట్లాడుతుందో చూడండి ప్రియులారా. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ వచనం ప్రియులారా, 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను, యార్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన. 13వ వచనం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండ్రులను వారి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతుకునిచ్చి
రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయమని అనుకుంటుందండి, బ్రతిమలాడుకుంటుందండి. ఇదిగో నాకు కుటుంబం ఉంది, మీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు, ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడో నాకు తెలుసు, దయచేసి నా కుటుంబం ఒకటి ఉంది ప్రాంతంలో, ఈ ఊర్లోనే నా కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని కాపాడండి మహాప్రభు అని మొత్తుకుంది ప్రియులారా. ఏమండి, ఈవిడి పరిస్థితే బాగోలేక ఊరిలో ఉంది, మరి కుటుంబం మారుతుందంటారా? ఏమండి, మార్చేలా చేసుకుందండి. ఎలాగో తెలుసా ఈవిడి ఏ వ్యభిచారం అయితే దేవునికి తప్పుగా ఉన్నదాన్ని చేస్తుందో దాన్ని విడిచిపెట్టేసింది ప్రియులారా. విడిచిపెట్టి ఈవిడి మారింది, ఈవిడితో పాటు కుటుంబాన్ని అంతటిని మార్చిందండి. ఏం జరిగిందో తెలుసా? అప్పుడు చూడండి, చివరి మాట చూసుకుందాం ప్రియులారా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం ప్రియులారా. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీలో ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండి అని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా పోలుస్తున్నాడండి. ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని అంతటిని నాశనం చేయాలని యెహోషువ నిర్ణయించుకున్నాడో, ఇదిగో ఎవరైతే వీరిని కాపాడి ఈవిడి జీవితాన్ని మార్చుకుందో ఆ వేశ్యకున్న కుటుంబాన్ని తీసుకునండి, కాపాడదాం. ఎందుకంటే నేను మాట ఇచ్చారు కదా మీరు. ఏమండి, ఈవిడ బ్రతుకును మార్చుకుంది, ఆయన కుటుంబాన్ని కూడా మార్చుకుంది ప్రియులారా. చివరి అధ్యాయం చూడండి, 25వ వచనం ప్రియులారా. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండును గనక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను. చూసారండి, ఏమండి యెహోషువకి ఏం పని అండి అసలే? ఇలాంటి తప్పుడు కార్యక్రమం చేసే వారిని కాపాడుతాడు ఎవరైనా దేవుడు? కాపాడతాడండి. ఎందుకో తెలుసా? ఈవిడ తప్పుడు దాకా బ్రతికిందేమో అంతవరకు. ఎప్పుడైతే దేవుడు భయం రుచి చూచిందో వెంటనే మనసు మార్చుకుని జీవితాన్ని మార్చుకుంది ప్రియులారా. కుటుంబాన్ని కూడా మార్చి ఈయన గృహంలోకి తెచ్చుకుంది. యెహోషువ వచ్చి వాళ్ళని తీసుకొని రండి, ఆ కుటుంబాన్ని తీసుకొని రండి, నేను కాపాడుతానని చెప్పాడు. చివరి మాట చదవండి, చివరి మాట తర్వాత ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. జాగ్రత్తగా వినాలండి. ఈవిడ మారిందన్నానికి రుజువు ఏంటో తెలుసా అండి? ఈవిడ మారిందన్న రుజువు నేటి వరకు ఎక్కడుందటండి ఆవిడ? ఇశ్రాయేలీయుల మధ్యన ఉందంటే కారణం ఏంటో తెలుసా అండి? యెరికో పట్టణం అంతా కాలిపోయినా ఒక వేశ్య ఆవిడ కుటుంబం ఇశ్రాయేలు మధ్యన ఉందంటే కారణం ఏంటో తెలుసా? ఈవిడి మారింది, కుటుంబాన్ని మార్చుకుంది. లేకపోతే వ్యభిచారైన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. ఇశ్రాయేలు బ్రతకనిస్తారా? ఏమండి, ఇక్కడికి వచ్చి కూడా ఈవిడ ఇదే పని చేస్తే ఇశ్రాయేలు బ్రతకనిస్తారండి? యేసుప్రభుని ఒక తప్పుడు చేసిన వ్యక్తిని తీసుకొచ్చండి, ఏమన్నారు? ఏమండి, తప్పు చేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏమన్నారు? ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలి కదా, ఈవిడ్ని ఏం చేయమంటామని యేసుక్రీస్తుని అడిగారండి. అంటే వ్యభిచారం చేసేవారు ఇశ్రాయేలు మధ్యన నివసించే అర్హత లేదు. కానీ వేశ్య అయిన ఆవిడ మారింది, కుటుంబాన్ని మార్చుకుంది, ఇశ్రాయేలు మధ్యన ఒక మంచి దేవుని బిడ్డగా ఎదిగింది ప్రియులారా. మరి దేవుని మార్పు అంటే, దేవునిలో క్రియలు చూపించడం అంటే ఏంటో తెలుసా? ముందు మనం మారాలి, మన కుటుంబం మారాలి, మన కుటుంబం మారాలి, మన పిల్లలు మారాలి ప్రియులారా. అదే ఒక వేషి చేసిన పని. అదే విశ్వాసపు క్రియలు అంటే ఏంటో తెలుసా? విశ్వాసపు క్రియలు అంటే తెలుసా? ఇదిగో ఒక వ్యక్తి పాపములో ఉన్న వారిని కాపాడటం ప్రియులారా. ఒక వేశ్య మారింది, కుటుంబాన్ని మార్చుకుంది, ఇశ్రాయేలు మధ్యన నిలబడింది. మరి మనకెలా ఉంది పరిస్థితి? కుటుంబంలో తండ్రి ఒక చోటుకు వెళ్తుంటాడు, తల్లి ఏమో ప్రార్థనకు వస్తూ ఉంటుంది. తండ్రి ఏమో ఎక్కడో ఉంటాడు, తల్లి ఏమో ఇక్కడ హోల్ నైట్ ప్రేయర్ చేస్తుంటుంది. నీ భర్తను మార్చుకోవా?
నీ పిల్లలు రోడ్డు మీద ఆవారగాళ్ళు తిరుగుతున్నారు, నీ పిల్లలు మార్చుకోవా? నీ విశ్వాసం లేదా? నీకు విశ్వాసపు క్రియలు నీలో లేవా? ఏమండి, విశ్వాసపు క్రియలు ఉంటేనే దేవుడు పరలోకానికి తీసుకువెళ్తాడు ప్రియులారా, లేదంటే వెళ్ళలేమండి. ఒక వేశ్య మారిందే, కుటుంబాన్ని మార్చుకుందే, మనం మారలేమా? మన కుటుంబాన్ని మార్చలేమా? మార్చాలండి, మార్చాలి. చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. హబక్కూకు గ్రంథం, తీతు పత్రిక చూద్దాం ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తొందర చదవాలి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో తెలుసా? దేవుని యందు విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కదా మనం. అంటే ఏంటో తెలుసా? సత్క్రియలను శ్రద్ధగా చేయుట. సత్క్రియలు అనగా దేవుని క్రియలు, దేవుని సువార్త పనులు. ఒక పాపని రక్షించడం సత్క్రియ అండి, ఒక పాపని మార్చడం సత్క్రియ. సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచాలి. అదే విశ్వాసం అంటే, అదే క్రియలు కలిగిన విశ్వాసం. రాహాబు అని వేశ్య చేసింది, మనము కూడా చేయాలి ప్రియులారా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇంతవరకు విలువైన మాటలు మా చేత పలికించారు. ఇంకా ఉన్నతమైన మాటలు నీ పిల్లల ద్వారా, నీ కుమారుల ద్వారా తెలియపరచమని యేసు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.